వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్ గా వార్ క్లోజ్ అయిపోయింది. మార్కెట్లో రకరకాల చేంజెస్ అయితే వస్తున్నాయి. మనందరికీ మరి రకరకాల డౌట్స్ కూడా వస్తాయి కదా. ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ అలానే స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీ రామచంద్రమూర్తి సార్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మాలాంటి ఉమెన్స్ ఉంటారు, లైక్ మాకు ఒక 2 lakhs సేవింగ్స్ ఉన్నాయి అనుకోండి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక భయం ఉంటుంది. అంటే వస్తాయా పోతాయా, రిస్క్ చేయలేమనే ఫీల్ ఉంటుంది. అలానే యంగర్ జనరేషన్ అందరికీ కూడా ఎర్న్ చేయాలని ఉంటుంది. బట్ ఎక్కువ ఒకేసారి పెట్టడం ఎందుకు, ఎక్స్పీరియన్స్ వచ్చాక మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ లోపు మనకి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కొంచెం 200-300 బిలో ఏదైనా షేర్స్ ఉంటే ఇన్వెస్ట్ చేద్దాము అని అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక టాప్ 5 కంపెనీస్ చెప్పండి సార్. అంటే దేంట్లో చేస్తే బాగుంటుంది ఏంటి? తప్పకుండా అండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మంచి కంపెనీస్ అన్నీ ఇప్పుడు మనందరం రెగ్యులర్గా వాడే కంపెనీస్ చూసుకుంటే ఇప్పుడు M&M ఉంది. సో మారుతి ఉంది. మారుతి వచ్చి దాదాపు ఇప్పుడు 12,000 ఉంది షేరు. అలాగే M&M 3,000 ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న 1,000 ఉంది. అలాగే HDFC బ్యాంక్ అంటే 800 ఉంది. అలా ఇప్పుడు అన్నీ కూడా అబౌవ్ 1,000 అయిపోయినాయి వాల్యుయేషన్స్ అన్నీ. ఇప్పుడు మనం మీలాంటి వాళ్ళు అన్నట్టు ఇంత అమౌంట్ ఉండదు. ఇప్పుడు ఒక 100 షేర్లు కొనాలంటే ₹1,00,000 అయిపోతుంది. అలా కాకుండా కొంత తక్కువ షేర్ వాల్యూ ఉండే మంచి కంపెనీస్ గ్రోత్ ఓరియంటెడ్ ఏమైనా ఉన్నాయా అంటే చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే అంటే ఇప్పుడు రేటు తక్కువ ఉందంత మాత్రాన ఆ కంపెనీలు చీప్ అని కాదు. సో వాటికి అంటే వాటి పేజ్లో గ్రోత్ స్ట్రాక్ ఉన్నట్టే. ఓకే. సో కాబట్టి ఏంటంటే మనం వాటిలో కొంత ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల కొంత గ్రోత్ లాంగ్ టర్మ్లో మనకి ఛాన్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్ చూసుకుంటే అదాని పవర్. ఓకే. అదాని పవర్ వచ్చి ప్రజెంట్ ఇది 230 అలా ఉంది. సో 230 చూసుకోవచ్చు. మళ్ళీ 170 ఆ రేంజ్లో ఒకవేళ వచ్చినా యాడ్ చేసుకోండి. పవర్ సెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం అని చెప్పి ఇప్పుడు పవర్ సెక్టర్ చాలా బాగుంది, గ్రోత్ అది బాగుంది. సో లాంగ్ టర్మ్లో మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఓ 3 years 4 years హోల్డ్ చేస్తారంటే అది 500 కూడా అలా అవుతుంది. ఇప్పుడు మీరు అంతకుముందు ఏంటంటే చాలా కంపెనీస్ ₹100 ఉన్న కంపెనీస్ 5 years అయ్యేపాటికి 500-600 అయినవి కూడా చాలా ఉన్నాయి. సో అలా మంచి ర్యాలీ వస్తాయి అన్నమాట. కాబట్టి మనం ఓపిక్గా ఎదురు చూడాలి. ఇవేంటంటే లార్జ్ గ్యాప్ వెళ్ళినంత స్పీడ్గా వెళ్ళదు, బట్ దీని టైం వచ్చినప్పుడు మంచి ర్యాలీ వచ్చేస్తాయి. షార్ట్ టర్మ్ లో మనము మనం మీకు 3 years నుంచి 5 years వరకు మీరు నేను చెప్పిన ఈ కంపెనీ అన్ని పెట్టుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. తర్వాత JSW సిమెంట్, ఇది కూడా అంతే. ప్రెజెంట్ 130 అలా ఉంది. సో ఇది కూడా నెక్స్ట్ 100 ఆ రేంజ్ కూడా వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది కూడా 250 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత బెల్ రైస్ ఇండస్ట్రీస్, బెల్ రైస్ ఇది ప్రజెంట్ ఇది కూడా 230 అలా ఉంది. 200 కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. ప్రజెంట్ టార్గెట్ వచ్చి 400 దాకా ఉంది. తర్వాత ఎన్టీపీసీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 360 అలా ఉంది. ఇది యాక్చువల్గా 2022లో ₹100 ఇది. ఇప్పుడు 3 yearsలో 360 అయింది. అంటే బాగా గ్రోత్ వచ్చినట్టే కదా. సో ఇప్పుడు ఇది ఇంకా గ్రోత్ ఉంది. 550-600 దాకా కూడా అవుతుంది 3 years అలా పెట్టుకుంటే. సో ఎన్టీపీసీ కూడా మంచి లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ కనపడుతుంది. ఆ తర్వాత పిరమల్ ఫార్మా, సో ఇది కూడా ₹160 అలా ఉంది. సో ఈవెన్ అది 130 అలా 120 అలా వచ్చినా యాడ్ చేసుకోండి. ఇది కూడా టార్గెట్ 300 అలా వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత ఏంటంటే ఎస్కేఎస్ ఫార్మా, ఎస్ఏకే సాఫ్ట్. సో ఇది కూడా అంతే. ఇది కూడా మంచి కంపెనీ, ₹140 అలా ఉంది. ఇది కూడా 300 ఆ రేంజ్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి లాంగ్ టర్మ్లో. తర్వాత గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్, ఇది 175 అలా ఉంది. ఇది కూడా 3 years బ్యాక్ 75 అలా ఉంది. ఇప్పుడు 175 అయింది. 300 దాకా కూడా ఛాన్స్ ఉంది. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రా, ఇది కూడా ₹20 ఉంది. ఇది కూడా 100 అలా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మీరు అడిగినట్టు అరౌండ్ 300 బిలో కంపెనీస్ ఒక 6-7 కంపెనీస్ ఇచ్చాను. వీటిలో మీరు మీరు కూడా ఆలోచించుకొని, అంటే మేము ఓవరాల్గా ఒక గైడెన్స్ ఇస్తాము, బట్ మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి కరెక్టా కాదా ఏంటి చేసి లాంగ్ టర్మ్ ఉండగలమా లేమా, ఇవన్నీ కూడా మీరు కూడా అసలు ఫండమెంట్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఇన్వెస్ట్ చేసుకుని తర్వాత రిగ్రెట్స్ ఉండవు. ఓకే. అలాంటిది మీరు చేసుకోవచ్చు. దీని గురించి ఇంకేమైనా కావాలన్నా మమ్మల్ని అడగచ్చు. మా నెంబర్స్ అక్కడ. అదే సార్, అంటే ఇప్పుడు మీరంటే ఎక్స్పర్ట్స్ కాబట్టి దేంట్లో ఇంకొంచెం ఎక్కువ పెట్టొచ్చు, ఎప్పుడు ఏది ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. సో మాలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా 10 to 6 ఆఫీసులకు వస్తాం, జాబులు చేస్తూ ఉంటాం. బట్ ఇదంతా మాకు గందరగోళంలో పడేసినట్టు అనిపిస్తుంది. అంటే ప్రాపర్ ఒక అడ్వైజర్ని పెట్టుకొని మీలాంటి వాళ్ళని పెట్టుకొని చేస్తే గైడెన్స్ ఇంకా ఈజీ అవుతుంది కదా సార్.
సో కాబట్టి ఏంటంటే ఈ నెంబర్స్ మీకు డిస్ప్లే చేస్తున్నాం మీకోసం. అదన్నా మీకు నిజంగా సజెషన్ కావాలంటే మా నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. మేము మీకు హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో ఏమవుతుందంటే కంపల్సరీ గైడెన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటది సార్. బట్ రైట్ పీపుల్ దొరకాలి. మనకి రైట్‌గా గైడ్ చేసే వాళ్ళు ఇంపార్టెంట్ ఉంటే కాబట్టి. మనకి కొంచెం హ్మ్. టెన్షన్ ఉండదు. ఎందుకంటే మార్కెట్ పడిందనగానే అందరం టెన్షన్ అవుతుంటాం. మన స్టాక్ వాల్యూ తగ్గంగానే అసలు ఏమవుతుంది ఏంటి అనేది. హ్మ్. సో ఇప్పుడు హెల్త్‌కి ఎలా అయితే డాక్టరో వెల్త్‌కి కూడా మేము వెల్త్ డాక్టర్స్. కాబట్టి మీరు మా సజెషన్ తీసుకుంటే మీకేంటంటే ఒక భరోసా ఉంటది. కరెక్ట్ మనం పర్వాలేదు ఆగొచ్చా అలా ఉంటది. ఇప్పుడు 3 మంత్స్ బ్యాక్ ఏమైంది, ఇరాన్ వార్ రాంగానే మార్కెట్ ఫాల్ అయిపోయింది. హ్మ్. సో టెన్షన్ ఉన్నోళ్ళందరూ అమ్మేశారు. అవును సార్. ఇప్పుడేమైంది మళ్ళీ పెరిగింది 4 మంత్స్ గ్యాప్‌లో. అవును సార్. దాదాపు 50 లక్షల ఎస్ఐపీలు ఆగిపోయినాయి. జస్ట్ 2 మంత్స్ బ్యాక్. 50 లక్షలు ఎస్ఐపి ఓకే. మ్యూచువల్ ఫండ్స్. ఓకే. అంటే ఎస్ఐపి చేసే వాళ్ళందరూ ఆపేశారు. ఎందుకంటే ఇదేదో పెద్ద ఇష్యూ అయిపోతుంది. మార్కెట్ మొత్తం కొలాప్స్ అయిపోతుందని. హ్మ్. మరి ఇప్పుడు చూడండి 3 నెలల్లో మళ్ళీ మారింది. అంటే వాళ్ళు అమ్మేసేసి లాస్ట్‌లో అమ్మేసుకుంటున్నారు. హ్మ్. సో మీరు గైడెన్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఒక భరోసా వస్తది. మనకి వాట్ ఈజ్ ఏం జరగచ్చు ఏంటనేది. కాబట్టి మన ఫండ్ అనేది కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అవుతూ ఉంటది. వెల్త్ క్రియేట్ అవుతూ ఉంటది. అలా చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీలో చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి. మనందరికీ ప్రాపర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, మంచిగా మనీ ఎర్న్ చేయాలని ఉంటది. బట్ మనల్ని గైడ్ చేసే గురువు, రైట్ పర్సన్ అనేవాళ్ళు కంపల్సరీ లైఫ్‌లో ఉండాలి. సో అలా మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు సపోర్ట్ కావాలన్నా కూడా సార్ నంబర్ అయితే స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు కాంటాక్ట్ అయ్యి సార్‌తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని చక్కగా మీకు నచ్చిన దాంట్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి.